नीचे दिए गए प्रश्नों के उत्तर गद्यांशों के आधार पर लिखिए. पैसेज क्वेश्चंस మనము చూడబోతున్నాము. महात्मा बुद्ध मुस्कुराए और मधुर स्वर से बोले मैं तो ठहर गया, भला तू कब ठहरेगा. अंगुलिमाल टगासा रह गया. ఇక్కడ వచ్చేసి మహాత్మా బుద్ధుడు వచ్చేసి నవ్వుతూ ఈ విధంగా అంటున్నాడు. తన మధురమైనటువంటి స్వరంతో తీయగా ఈ విధంగా అంటున్నారు. నేను ఆగిపోయాను, ఎప్పుడు నువ్వు ఆగుతావు అని అడిగారనమాట. అంగుళిమాల్ టగాసా రాగయా. అంగుళిమాలు ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉన్నాడనమాట. ఉస్నే భగవాన్ బుద్ధుకి తరఫ్ దేకా. ఆ విధంగా బుద్ధుని వైపు ఏంటి దేనికి ఆగమంటున్నాడు నాకు అర్థం కావట్లేదని చెప్పేసి అలాగే చూస్తూ ఉన్నాడు. మహాత్మా బుద్ధుకే చెహరే పర్ దృఢ విశ్వాస. తన యొక్క ముఖంలో వచ్చేసి ఒక అందమైనటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నమ్మకము విశ్వాసం అనేటువంటిది ముఖంలో కనిపిస్తూ ఉంది. బడి శాంతి ప్రశాంతంగా కనిపిస్తూ ఉంది ముఖం వచ్చేసి. ఉనికి ఆంఖోమే కరుణాతి. తన యొక్క కళ్ళలో ఒక దయ అనేటువంటిది కరుణభావము అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అంగుళిమాల్ జిన్ లోగోంకో రోక్తాతా వే తరతర కాంపుతేతే. అక్కడ ఉన్నటువంటి ప్రజలని చాలా హింస పెట్టేటువంటి వాడు ఆ యొక్క అంగుళిమాల్ వచ్చేసి. సో అందువల్ల వచ్చేసి వాడిని చూస్తుంటేనే అందరికీ వణుకు అనేటువంటిది వచ్చేదనమాట ప్రజల్లో. కానీ ఉస్కో సతానేమే ఉసే బడా మజా ఆతాత. ఆ యొక్క మనుషుల్ని సతాత అంటే వచ్చేసి కష్టపెట్టడంలో వచ్చేసి తనకు చాలా సంతోషాన్ని వెతుక్కునేవాడనమాట ఆ యొక్క అంగుళిమాల్. లేకిన్ యహ దుబలా పతలా సన్యాసితో ఉసే బిల్కుల్ నహీ డర్ రహా తా. అతను ఏంటి ఇంత దృఢంగా ఉన్నాడు, తర్వాత వచ్చేసి సన్నగా ఉన్నటువంటి సన్యాసి నన్ను చూసి కొంచెం కూడా భయపడడం లేదే. వా బోలా ఈ విధంగా అంటున్నాడు ఆ యొక్క సన్యాసితో వచ్చేసి ఈయన అంగుళిమాల్ ఈ విధంగా అంటున్నాడు. వా బోలా హే సన్యాసి తుమ్హే బిల్కుల్ డర్ నహీ లగ్తా. నీకు కొంచెం కూడా భయపడడం లేదా, భయం అనేటువంటిది లేదా. మైనే కితనే లోగోంకో మార్కర్ ఉనికి అంగుళియాంకి మాలా బనాయి హై. చూడు నేను ఎంతమందిని చంపి వాళ్ళ యొక్క వేలుని కట్ చేసి నేను దండగా వేసుకొని ఉన్నాను, మాలగా వేసుకొని ఉన్నాను. అగర్ మై చాహుతో తుమ్హే, నేనుగాను అనుకున్నానంటే నిన్ను అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. మహాత్మా బుద్ధుకే చెహరే పర్ కైసా భావత. తన యొక్క ముఖంలో ఎటువంటి భావన అనేటువంటిది ఉన్నది. మహాత్మాకే చెహరే పర్ దృఢ విశ్వాస ఆత్మవిశ్వాసము ఔర్ బడి శాంతి కరుణ మరియు శాంతిగా ఉన్నదనమాట. ఉనికి ఆంఖోమే కరుణాతి. తన యొక్క కళ్ళలో కరుణ అనేటువంటి మనం చూస్తూ ఉన్నాము. మహాత్మా బుద్ధునే అంగుళిమాల్ సే క్యా కహా. అంగుళిమాల్తో ఏమన్నాడు. మహాత్మా బుద్ధునే అంగుళిమాల్ సే ముస్కురాతే కహా. నవ్వుతూ ఈ విధంగా అన్నాడు కి మైతో టహర్ గయా బలాతు కబ్ టహరేగా. నేను నిలబడ్డాను, నేను ఆగిపోయాను, నువ్వెప్పుడు ఆపుతావు అంటే జనాలని ఎప్పుడు చంపడం ఆపుతావు అని అర్థం అనమాట. దాని యొక్క అర్థం సన్యాసి देखने में कैसे लग रहा था. సన్యాసి చూడడానికి ఎలా ఉన్నాడు. సన్యాసి देखने में దుబలా పతలా లగ్ రహా తా. ఎలా ఉన్నాడంటే చాలా సన్నగా ఉన్నాడనమాట, దృఢంగా ఉన్నాడు. ఉస్సే బిల్కుల్ నహీ డర్ రహా తా. తను కొంచెం కూడా భయపడడం లేదు. అంగుళిమాల్నే సన్యాసిసే క్యా కహా. అంగుళిమాల్ వచ్చేసి సన్యాసితో ఏమన్నాడు. హే సన్యాసి తుమ్హే బిల్కుల్ డర్ నహీ లగ్తా. देखो मैंने कितने लोगों को मारकर उनकी उंगलियों की माला बनाई है. నేను చూడు ఎంతమందిని చంపి నేను ఆ యొక్క వేలును వచ్చేసి నేను మాలగా ధరించాను. నిమ్నలిఖిత్ में से వ్యక్తివాచక और భావవాచక సంజ్ఞ చాంట్కర్ లిగే. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మహాత్మా బుద్ధ్, శాంతి, అంగుళిమాల్, కరుణ అనేటువంటిది వాటిలో వచ్చేసి వ్యక్తివాచక సంజ్ఞ ఏంటి. మహాత్మా బుద్ధ్, అంగుళిమాల్ అనేటువంటిది వచ్చేసి వ్యక్తివాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ ఏంటి. శాంతి, కరుణ అనేటువంటిది మన యొక్క భావాలను వ్యక్తపరచడం అనమాట. సో శాంతి, కరుణ అనేటువంటిది భావవాచక సంజ్ఞ.